గుడి గంటలు టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫర్నిచర్ షాప్ ఐడియా ఇచ్చింది బాలు. తక్కువ డబ్బులతో వ్యాపారం పెట్టుకునేలా హెల్ప్ చేసింది బాలు. కానీ రోహిణి ఇప్పటికీ బాలు మీనాపై టార్గెట్ అయితే చేస్తుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, మీరు ఊరుకోండి అని ఇంకా మీనా అయితే బాలుకి అయితే చెబుతూనే ఉంటుంది. కానీ బాలు మాత్రం వాడు బాగుంటే చాలు మీనా, నాన్న సంతోషంగా ఉంటారని తండ్రిపై ప్రేమ అయితే చూపిస్తాడు బాలు. పైగా షోరూంలో ఓనర్ సీట్లో కూర్చున్న మనోజ్కి ఫోటో తీసి చూసి మురిసిపోతాడు. మీ ప్రేమను అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి పెద్ద మనసు ఉండాలని బాధపడుతుంది మీనా. బాలుని ఓవైపు క్రిటిసైజన్ అయితే చేస్తూనే మరోవైపు ఫర్నిచర్ షాప్ చూసేందుకైతే వెళ్తారు ఇంట్లో వాళ్ళందరూ. షాప్ చాలా నచ్చింది, మేం తీసుకుంటాం అంటుంది రోహిణి. ఇంకా షాప్ కొనకముందే సీట్లో కూర్చుని మురిసిపోతాడు మనోజ్. ఇంతకీ లాభాలు ఎలా ఉంటాయని అడిగితే అవన్నీ మనం తర్వాత మాట్లాడదాం అని ఇంకా తెలివితేటలైతే చూపిస్తుంది రోహిణి. ప్రభావతి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత షాపు పేరు ఎవరిది పెట్టాలని డిస్కస్ అయితే చేసుకుంటారు రోహిణి అలాగే మనోజ్. నానమ్మ సుశీల పేరు పెట్టాలని మీనా అయితే అంటుంది. మీనా, బాలు, రవి, శృతి, సత్యం అందరూ అంటారు. ఇంకేదైనా మోడ్రన్ పేరైతే ఆలోచిస్తున్నాం అని ఇంకా అంటాడు బాలు. ఆ మాట విని ప్రభావతి తన పేరు చెప్పడం లేదని చిన్నబుచ్చుకుంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతుంది ప్రభావతి. తర్వాత కూడా మనోజ్, రోహిణి ఇదే డిస్కస్ అయితే చేసుకుంటారు వాళ్ళ ఇద్దరి గదిలో బెడ్రూమ్లో. అటుగా వెళ్తున్న బాలు తల్లిని అయితే తక్కువ చేసి మాట్లాడిన మనోజ్ వాయిస్ అయితే రికార్డ్ అయితే చేస్తాడు. రూమ్లోకి వెళ్ళి బాలుని అయితే చూసి నువ్వెందుకు వచ్చావురా మా పర్మిషన్ లేకుండా అని నిలదీస్తాడు రోహిణి అలాగే మనోజ్. ఫర్నిచర్ షాప్కి ఏ పేరు పెట్టాలని డిసైడ్ అయ్యారని అడుగుదామని వచ్చాను అని బాలు అంటాడు. నీకెందుకు, మేం ఆలోచించుకుంటాం అని పొగరుగా అయితే చెబుతుంది రోహిణి. నేను చెప్పిన పేరే పెట్టాలని డిమాండ్ అయితే చేస్తాడు బాలు. నీకేం సంబంధం మధ్యలో అని ఆ ఇద్దరు రివర్స్ అయ్యేలోగా అమ్మ పేరుతో ప్రభావతి ఫర్నిచర్ షాప్ అని పెట్టాల్సింది అని డిమాండ్ అయితే చేస్తాడు బాలు. ఆ మాట విని రోహిణి, మనోజ్ అవాక్ అవుతారు. నీకెందుకురా మధ్యలో, మా షాపు, మా డబ్బు, మా ఇష్టం అని ఇంకా మనోజ్ అయితే రివర్స్ అయితే అవుతాడు. తాను రికార్డ్ చేసిన ఆడియో వినిపిస్తాడు. నువ్వు అన్నమే తింటున్నావా, మనిషివేనా అసలు అంటూ గడ్డి పెడతాడు బాలు. ఈ ఆడియో అమ్మ వింటే ఏమవుతుందో తెలుసు కదా అని వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇదంతా బయట నుంచి వింటుంది మీనా. బాలు బయటకు రాగానే మీనా అడిగేస్తుంది, మీకు అత్తయ్యకి క్షణం పడదు. ఆవిడ మిమ్మల్ని తిట్టడం, మీరు ఆవిడను రెచ్చగొట్టడం ఇదే కదా పని. అయినా ఆవిడ అంటే ఎందుకంత ప్రేమ అని అడుగుతుంది. అమ్మ చేత్తో అన్న తినాలని ఉంటుంది, కానీ అనుకున్నవన్నీ జరగవు కదా అని బాధపడతాడు బాలు. ఆమె నన్ను శత్రువుగా చూసినంత మాత్రాన అమ్మ కాకుండా పోతు కదా అని ప్రేమనైతే చూపిస్తాడు బాలు. మీనా దగ్గర అయితే చెప్పుకుంటూ బాధపడతాడు. నన్ను దగ్గరకు తీసుకుని ప్రేమగా పిలిచే రోజు కోసం ఎదురు చూస్తున్నా అంటూ ఇంకా ఎమోషనల్ అవుతాడు బాలు. ఇదంతా వింటుంది ప్రభావతి. ఎప్పటిలా విని మళ్ళీ బుద్ధి చూపిస్తుందో లేదంటే బాలుపై ప్రేమనైతే చూపిస్తుందో వచ్చే వారం అయితే ఈ ఎపిసోడ్లో మనకు ఏం జరుగుతుందని తెలుస్తుంది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే కనుక గుండె నిండా గుడి గంటలు బాలు, మీనా ఐ లవ్ యూ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేయండి. ఇంకొక నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుద్దాం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.